శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవి భాగవతంలో మళ్ళీ ప్రారంభిద్దాం. రామకృష్ణులు ఇద్దరూ మధురకి తిరిగి వచ్చారు. ఆ నిర్జన పట్టణంలో ఉంటున్నారు. ఒక రోజున కాలయవనుడు దండెత్తి పైకి వచ్చాడు. శ్రీకృష్ణుడు పాదాచారి అయి పురద్వారం దాటి ఎదురు వెళ్ళాడు. యవనుడిని చూసి బిగ్గరగా నవ్వి ముందుకు సాగిపోయాడు. యవనుడు పాదాచారి అయి వెంటబడ్డాడు. మధుసూదనుడు నడకలో వేగం పెంచాడు. మహాబలశాలి రాజర్షి అయిన ముచుకుందుడు నిద్రపోతున్న చోటికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. యవనుడు వెంట రావడాన్ని గమనించి చటుక్కున తానక్కడ అదృశ్యమైపోయాడు. వాడు వచ్చి ముచుకుందున్నే మధుసూదనుడు అనుకుని కాలితో బలం కొద్దీ తన్నాడు. రాజర్షికి మెలకువ వచ్చింది. క్రోధ తామ్రాక్షుడై యవనుడిని క్షణంలో భస్మం చేసేశాడు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ముచుకుందుడు నమస్కరించి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు బలరాముణ్ణి కలుపుకుని ద్వారక చేరుకున్నారు. ఉగ్రసేనుడు తమ రాజుగా యాదవులంతా సుఖంగా కాలం గడుపుతున్నారు. శ్రీకృష్ణుడు శిశుపాలుడి బారి నుంచి తప్పించి రుక్మిణీదేవిని అపహరించి తెచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు. అటుపైన క్రమక్రమంగా జాంబవతి, సత్యభామ, మిత్రవింద, కాళింది, లక్ష్మణ, భద్ర, నాగ్నజితి అనే కన్యలను కృష్ణుడు పరిణయమాడాడు. అష్టమహిషులతో ఆనందాన్ని అనుభవించాడు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు అత్యంత సుందరాకారుడుగా జన్మించాడు. జాతకర్మాదులన్నీ అయ్యాయి. ఒకనాడు శంబాసురుడు మాయారూపంలో వచ్చి పురుటింటి నుంచి బాలప్రద్యుమ్నుణ్ణి అపహరించి తీసుకుపోయాడు. తన పట్టణానికి ఎత్తుకుపోయి మాయావతికి సమర్పించాడు. వాసుదేవుడు పుత్రశోకంతో విలవిలలాడాడు. మనస్సులో జగన్మాతను శరణు వేడుకున్నాడు. వృత్తాసురాది మహారాక్షసులను సంహరించిన యోగమాయను స్తుతించాడు. పరాశక్తి, పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు కదా. నారాయణుడిగా అంటే ధర్ముడి కుమారుడిగా బద్దరికాశ్రమంలో 1000 సంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం పొందాను. మర్చిపోయావా తల్లి? ఈవేళ పురిటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయారు. దుర్బుద్ధితో తీసుకుపోయారో వేళాకోళాన్ని తీసుకుపోయారో నా అహంకారం మీద మాత్రం దెబ్బ వేశారు. అమ్మ, నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా? ఈ ద్వారకాపట్నం ఒక మహాదుర్గం. కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంది. ఈ ఇంటిలో అంతఃపురం మరింత లోపలగా ఉంది. అందులో పురుటి గది ఇంకా దుష్ప్రవేశం. అయినా ఎవడో ఎలాగో వచ్చి బాలుని ఎత్తుకుపోయాడు. ఎంత దురదృష్టం! నేను నగరంలో ఉన్నాను, ఎక్కడికి పోలేదు. యదువీరులు కాపలా కాస్తూనే ఉన్నారు. అయినా అపహరణం జరిగింది. ఈ మాయను ఛేదించగలిగినటువంటి శక్తి నీకు మాత్రమే ఉంది. అమ్మా, నీ చరిత్రం దురావగాహం, అతి నిగూఢం. అన్నీ తెలుసని అనుకుంటున్న నాకే ఏమీ తెలియదు. ఇక సాధారణ దేహదారుల సంగతి చెప్పాలా? తల్లి, నా బిడ్డ ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇదంతా నువ్వు కల్పించిన మాయతెర. దయచేసి తెర తొలగించు. నీ లీలలు విచిత్రంగా ఉంటాయి. దేవకి గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టావు. తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొట్టిల్లో పడుకోబెట్టావు. జగన్మాత, నీ మాయాశక్తి అపారం. త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు, పాలిస్తున్నావు, ఉపసంహరిస్తున్నావు. ఇది నీకొక నిత్య క్రీడ. సంసారులకు పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు. పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు. మా సుఖదుఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు, వినోదిస్తున్నావు. ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి? ప్రద్యుమ్న జనని ఓలును నిలిపిస్తోంది అంటే రుక్మిణి. నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నాను. హే లలితే, మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దుఃఖితులకు, భవరోగ పీడితులకు నువ్వే కదా దిక్కు. మా దుఃఖాన్ని కడదేర్చు. ఏ సంసారానికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరసీమ కదా. అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేసావు? నా గుండె పగిలిపోయేటట్టుంది. అమ్మా, దారి నువ్వే చూపించాలి. నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను, వ్రతం చేస్తాను, పూజలు జరుపుతాను. నా పుత్రుడిని నాకు దక్కించు తల్లి అని కృష్ణుడు చాలా విచారంతో అమ్మవారిని ప్రార్థించాడు.
శ్రీకృష్ణుడి ప్రార్థనకు ఆదిపరాశక్తి ప్రత్యక్షం అయ్యింది, ఓదార్చింది. జనార్దన, దుఃఖించకు. ఒక పురాతన శాప కారణంగా శంబరుడు తన యోగశక్తితో నీ పుత్రుణ్ణి అపహరించాడు. 16వ ఏడు వచ్చేసరికి ప్రద్యుమ్నుడు తన బలంతో ఆ రాక్షసుని సంహరించి నిన్ను కలుసుకుంటాడు. సందేహించుకు, ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్మాత అదృశ్యమైంది. శ్రీకృష్ణుడు, రుక్మిణీ ప్రభుతులు ఊరడిల్లారు. జనమేజయుడికి ఇక్కడ ఓ సందేహం కలిగింది. వ్యాసుణ్ణి ఇలా అడిగాడు: మహర్షి, వైష్ణవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడికి దుఃఖమేమిటి? సూతికా గృహం నుంచి బాలుణ్ణి ఎవడో అపహరించి తీసుకుపోతుంటే తెలుసుకోలేకపోవడం ఏమిటి? అడ్డుకోలేకపోవడం ఏమిటి? అంత రక్షణ ఉన్న సూతికా గృహం నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించాడు? ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. కొంచెం వివరించి నా సందేహాలు తీర్చు అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా వివరించాడు: జనమేజయ, మాయాశక్తి చాలా బలవతి. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతల, దానవుల అనేది అప్రధానం. మనుష్య జన్మ, మానుష లక్షణాలు తప్పదు. ఆకలి, తప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష, అసూయ, మదం, శ్రమ ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికల్లా ఉండే గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగం అవుతుందని కానీ, కాంచన మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరించబడుతుందని కానీ, జటాయు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు రాముడు. అలాగే దశరథ మరణాన్ని కూడా తెలుసుకోలేకపోయాడు. అగ్నుడిలా అడవి తిరిగాడు. జానకీదేవి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం అపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు. రావణ సైన్యంలో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశబద్ధుడయ్యాడు తెలుసు కదా. గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే, కట్టకరపటికి రావణ్ణి సంహరించాడనుకో. అది కాదు, తాను జనార్దనుడై ఉండి సీతాదేవి సౌశల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరికొన్నాళ్ళకి లోకోపవాదానికి భయపడి పట్టమహిషిని, నిండు గర్భవతిని అడవులకు పంపించేశాడు. అక్కడ కుశలవులు జన్మించారు. అది కూడా తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజెప్పవలసి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియలేదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విడిచిపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైందని సంగతి మాత్రం తెలుసుకోగలిగాడా? అదీ లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మానుష చేష్టలే ఆచరించాడు శ్రీరాముడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారావతికి పారిపోయాడు. రుక్మిణీ హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వారి పెద్దల నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబరుడు ఆవరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యావిధేయుడే ఇంద్రుడి మీదకి దండెత్తి పారిజాత పుష్పాన్ని అపహరించాడు. పుణ్యకవ్రతం పేరుతో సత్యభామ శ్రీకృష్ణుని చెట్టు కట్టేసి నారదుడికి దానంగా దారపోసేసింది. బంగారం ఇచ్చి విడిపించుకోండి. ఎంతటి శ్రీలోలులో అని అనిపిస్తాడు. రుక్మిణి ప్రభృతులకు ప్రద్యుమ్నాదులు జన్మించారు. కానీ జాంబవతికి కడుపు పండలేదు. దీనురాలై యాచిస్తే కృష్ణుడు పుత్రకామి అయి 6 నెలలు ఉగ్రతపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడు అనే మున్ని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు. ముండి అంటే బోడిగుండు, దండి అంటే దండం ధరించినవాడు అనమాట. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరాయుడై శివమంత్రాన్ని జపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటికాలు మీద నిలిచి తపస్సు చేశాడు. మరి 3వ నెలలో వాయుభక్షణం మాత్రమే చేస్తూ తాలిబొటకన మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహం ప్రత్యక్షం అయ్యాడు. యదునందన, కామాపురంలో నన్ను దర్శించి భక్తుడికి కామశేషం ఉండటానికి వీల్లేదు, ఏం కావాలో కోరుకో అన్నాడు.
శ్రీకృష్ణుడు శంకరుడి పాదాల మీద పడి సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి మేఘగంభీర స్వరంతో ఇలా స్తుతించాడు. దేవదేవ జగన్నాథ, సర్వ ప్రాణకోటికి ఆర్తి తీర్చేవాడ, విశ్వకారణ, రాక్షస సంహారక, త్రైలోక్య కారక, నమో నమః నమో నమః. నీలకంఠ, త్రిశూలధారి, పార్వతీ వల్లభ, దక్షద్వర ధ్వంసక, నీ దర్శనంతో ధన్యుణ్ణయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంలో నా జన్మ సఫలమైంది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. స్త్రీమాయాపాసాలతో బద్ధుడినయ్యాను. రక్షణ కోరి నేను శరణు వేడుతున్నాను. ముక్కంటి, ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడినయ్యాను, భవభీతుడినయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు, త్రాహిమాం త్రాహిమాం అన్నాడు. మన్మందాంతక గురు గర్భవాసంలో మహా దుఃఖం కూడా అనుభవించాను. పుట్టిన వెంటనే కంసభయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధువులతో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను. అలా గడిచిపోయింది బాల్యం. ఒక యవనుడికి భయపడి ద్వారకకు చేరుకున్నాను. తాతాతండ్రుల కాలం నాటి మధురాసుందర పట్టణాన్ని వదులుకున్నాను. యాయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినై కాలం గడుపుతున్నాను. శంభో, సంసార దుఃఖసాగరం అని తెలిసి అదే చేస్తున్నాను. స్త్రీవసుడినై పారతంత్రం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేది కరువైంది. ఇదిగో ఈ తపస్సు కూడా సంసారానికే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని జాంబవంతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. పుత్రార్థినై సకామంగా తపస్సు చేశాను. దేవేశ, నిజంగా చెప్తున్నాను, ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుడు చేసుకుని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరుతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖున్నో చూసుకో. ప్రభు, మాయా విముడురత్ముడై పుత్రసుఖం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామినీ ప్రేరితుడై ఇదే కోరుతున్నాను. సంసార దుఃఖ సాధనమని తెలుసు, అనిత్యమని ధర్మ వినాశనమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాసబద్ధుడనై దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించానేమో. గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు ఈశ్వరుడితో. మహేశుడు అన్నయంగా బదులు పలికాడు. శ్రీకృష్ణ, నీకు చాలామంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలు అవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలు పుత్రులు జన్మిస్తారన్నాడు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకుని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో ఒక 100 సంవత్సరాలు ఉంటావు. అటు పైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరాలు విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసింది ఇది, జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు. అవశ్య భవితవ్యాలకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తర్వాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం వలన దొంగల దోపిడీకి గురి అవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీదేవి పరమేశ్వరుడు అంతర్ధానం అయ్యారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారావతిని చేరుకున్నాడు. అంచేత జనమేజయ, బ్రహ్మాది నాయకులు కూడా మాయా కల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు. పూర్వకర్మలను బట్టే సకల జీవులు ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండదు. జీవమోక్షం కోసమే నిరంతరము యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తే లేకపోతే చరాచర జగత్తే లేదు, వట్టి జడంగా ఉండిపోయేది. అంచేత జగజ్జన్ని కరుణించి జీవకోటినంతటిని ఎల్లప్పుడూ ఇలానే ప్రేరేపిస్తుంది. అంచేత అందరూ మోహవివసులు కావాల్సిందే, లేకపోతే చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లొంగిన వారే, మాయాధీనులే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరుని సమర్పించాలి. ఈ ముల్లోకాలను అంతకు మించిన శక్తి లేదు. ఆ పరాశక్తి పదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవీ సమర్చన చెయ్యని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలుగకుండుగాక.
నేనే దేవిని, ఇతరుణ్ణి కాను, నేను బ్రాహ్మణ్ణి, అంచేత నాకు దుఃఖం లేదు అనే అభేదభావంతో నిరంతరము జగదంబికని ధ్యానించాలి. గురుముఖత ఈ వేదాంత భావన నేర్చుకుని అలవరించుకుని ఏకాగ్ర చిత్తంతో ఆత్మరూపిణిని ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతాశ్వతరాది మహర్షులు నిర్మల హృదయులై ఆత్మస్వరూపిణి తెలుసుకుని భవబంధ విముక్తులు అవుతున్నారు. భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానంద రూపిణిని సేవిస్తూనే ఉంటారు. జనమేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందని అనుకుంటాను. ఇంకా ఏం కావాలో వినాలని అనుకుంటున్నావో చెబుతాను అన్నాడు వ్యాసుడు. సౌనకాది మహామునులారా, వ్యాస మహాముని జనమేజయుడికి చెప్పిందంతా మీకు వివరించాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.